శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇప్పుడు 6వ అధ్యాయంలో ఉన్నాము. వానప్రస్థాశ్రమ ధర్మాలు కొంతవరకు చూసుకున్నాము. ఇంక ఇప్పటి నుంచి సన్యాసాశ్రమ ధర్మాలను చూడటం మొదలుపెట్టాము. ఎప్పుడు సన్యాసాన్ని స్వీకరించవచ్చు అంటే ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ఒక పద్ధతి ప్రకారం ముందు క్రమ పద్ధతిలో బ్రహ్మచర్యము ఒక 25 ఏళ్లు వచ్చినంత వరకు పూర్తి చేసి, ఆ సమయంలో విద్యాభ్యాసం అంటే మొత్తం అంతా వేదోక్తమైన కర్మలు ఎట్లా చేయాలి, శాస్త్ర విధానంగా విధులు ఎట్లా నిర్వర్తించాలి, నిషేధం అన్నవి ఎట్లా మానుకోవాలి అని తెలుసుకోవడమే కాకుండా, అటువంటి ధర్మశాస్త్రాలతో పాటు మోక్ష ధర్మశాస్త్రాలను కూడా చదువుకోవడం మొదలైన మొత్తం విద్యాభ్యాసం 25 ఏళ్ల వరకు పూర్తి చేయాలి. అయితే మనకు ఈ కాలంలో అంత అవకాశమే లేదు. 25 ఏళ్ల వరకు ప్రాపంచికమైన ఉద్యోగాలు చేయడం కోసం కావలసిన చదువులతోటే మనకు జీవితం గడిచిపోతుంది. అయినా పర్వాలేదు. దాని తర్వాత నెక్స్ట్ 25 ఏళ్ళు అంటే మనకు 50 సంవత్సరాలు వచ్చేంత వరకు గూడా గృహస్థాశ్రమంలో ఉంటాము. పెళ్లి చేసుకుని ఉద్యోగం తెచ్చుకుని, లేతే ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, వాళ్ళని పెంచి, ఇంట్లో వాళ్ళని, బయటి వాళ్ళని చూసుకుంటూ ధర్మంగా మన కర్మలు ఎట్లా పూర్తి చేయాలో అవన్నీ చేస్తూ వచ్చి, ఈ సమయంలోనే ఆత్మధర్మాన్ని మర్చిపోకుండానే, మనం స్వాధ్యాయం, ప్రవచనం వదిలిపెట్టకుండానే ఆ ఆశ్రమాన్ని, గృహస్థాశ్రమాన్ని కూడా పూర్తి చేసి, ఆ తర్వాత 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు వచ్చిందాకా వానప్రస్థం చేసి, ఆ సమయంలో ఏ విధంగా ఆచరించాలి అంటే, చెప్పుకుంటూ వచ్చాము. అన్నింటికి దూరంగా ఉండాలి. మనసా వదిలిపెట్టేయాలి. మోహాలను కంప్లీట్‌గా తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. ముందు కొంచెం తగ్గించుకుంటూ తర్వాత కంప్లీట్‌గా వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత ఇంకా ఒక 75 ఏళ్ళొచ్చాయంటే ఇంక తర్వాతంతా సన్యాసంలోకి వెళ్ళాలి. అది క్రమంగా మనము ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి వెళ్ళే పద్ధతి. దాన్ని ఇక్కడ చూపించారు. అయితే అదొక్కటే మార్గమని రూల్ లేదు. మనము ఒకవేళ బ్రహ్మచర్యంలో ఉండగానే మన మనస్సులో కోరికలన్నీ నశించాయి. పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇళ్ళవన్నీ కట్టుకోవాలి, పిల్లల్ని కనాలి, పెంచాలి. ఇవన్నీ చెయ్యాలి, నాకు కావాలి, ఈ అనుభవాలు కావాలి, ఈ భోగాలు కావాలి అన్న కోరిక ఉంటే గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవలసి ఉంటుంది. కామాలను, కోరికలను ధర్మంగా తీర్చుకోవడం కోసం మాత్రమే మనకు గృహస్థాశ్రమం ఉన్నది. అయితే కోరికలు లేవు అంటే గృహస్థాశ్రమాన్ని బైపాస్ చేయొచ్చు. కోరికలు లేకపోయినా కూడా బలవంతంగా తప్పనిసరిగా వేరే దారి లేదు గాబట్టి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించి తీరవలసిందే అని మనకు శాస్త్రం నిర్బంధించట్లేదు. మనకు కోరికలు ఉంటేనే గృహస్థాశ్రమం. కోరికలు లేవంటే అవసరం లేదు. అక్కడి నుంచి మనము సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. కాబట్టి దాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. విధి విధానోక్తంగా విధివత్ అధీత్య అధ్యయనం చేసి అంటే బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి మోక్ష మార్గంలోకి, సన్యాస మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. అయితే కోరికలు ఉన్నాయి అంటే సరే మంచిది. అక్కడి నుంచి పిల్లల్ని కని, పెంచి, అందుకోసం పెళ్లి చేసుకొని, డబ్బులు సంపాదించి అవన్నీ చేసి ధర్మంగా, ఆ తర్వాత మనము అక్కడి నుంచే ఒకవేళ గృహస్థాశ్రమంలో ఉండగానే మనకి కోరికల మీద మోహం తొలగింది అంటే, గృహస్థాశ్రమం నుంచే సన్యాసాశ్రమంలోకి, మోక్ష మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. అయితే మోహం ఇంకా తొలగట్లేదు. ఏం చెయ్యాలి అంటే, వయా మీడియా శక్తి కొలది ఇష్టులన్నీ చేస్తూ, వానప్రస్థంలో ఉంటూ, పద్ధతి ప్రకారం కోరికల్ని ప్రయత్నపూర్వకంగా తగ్గించుకుంటూ, ఎప్పుడైతే కోరికలన్నీ తొలగిపోతాయో అప్పుడే మోక్ష మార్గంలోకి వెళ్ళిపోవచ్చు. ఈ రకంగా మనకు ఎప్పుడు కోరికలన్నీ తొలగిపోతాయో అప్పుడే సన్యాసంలోకి వెళ్ళొచ్చన్న విషయం ఒకటి తెలిస్తే, ఎంతకాలం ఏ ఆశ్రమంలో ఉండి ఏ కర్మలు చేయాలని చూసుకోవాల్సిన పని లేదు. అయితే కోరికలు ఉన్నాయి ఇంకా అంటే మాత్రము మరింకా తగ్గించుకునేదాకా అన్ని ఆశ్రమాలు ప్రయత్నం చేయవలసి ఉంటుంది.
చచ్చిందాకా గృహస్థాశ్రమంలోనే ఉంటాను, కోరికలు తీర్చుకుంటూ ఉంటాను అంటే, వాళ్ళ కోసం కాదు ఈ శాస్త్రాలన్నీ. ధర్మశాస్త్రాలు ఏవైనా సరే, కోరికలతో ఉన్నారు, కర్మ మార్గంలోనే ఉంటారు, మోక్షం గురించి ఆలోచన లేదు అంటే, వాళ్ళకు చెప్పడానికి ఇంకేమీ లేదు. చెప్పినా వాళ్ళు వినరు. కోరికలతో ఉన్నవాళ్ళు, లోభితనాలతోటి లుబ్ధులై ఉన్నవాళ్ళు, భయాలతో, మోహాలతో ఉన్నవాళ్ళు, రాగద్వేషాలతో ఉన్నవాళ్ళు, రజోతమో గుణాలతో ఉన్నవాళ్ళు చెప్పినా వినరు. వాళ్ళు ధర్మశాస్త్రాలు వినడానికి రాను గూడా రారు. అయితే ఎవరైతే అందులో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ కోసము ఇంకో ఈ పద్ధతి ఇది అని చెప్తూ ఉంటాయి మనకు శాస్త్రాలు. అంతవరకు మనము పోయిన వారం చూసుకున్నాము. ఇంక అక్కడి నుంచి కొంత చూస్తూ వెళ్దాము. ప్రాజాపత్యం నిరూప్య ఇష్టిం సర్వవేధస దక్షిణాం ఆత్మని అగ్నిం సమారోప్య బ్రాహ్మణః ప్రవ్రజేత్ గృహాత్. ప్రాజాపత్యం అన్న ఇష్టి ఒకటి నిరూప్య చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైనా సరే కోరికలతో ఉన్నారు, ధర్మంగా కోరికల్ని తీర్చుకోవాలనుకుంటున్నారు అంటే గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తూ ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంటారు వాళ్ళు. పుత్రకామేష్టి చేస్తారు. ఎందుకు అంటే పుత్రులు కావాలి, ప్రజ కావాలి, సంతతి కావాలి, సంతానము అపత్యమని బిడ్డల కోసం వాళ్ళు పుత్రకామేష్టి చేస్తారు. అయితే ఇంక ఎంతకాలము బిడ్డలు? ఎంతకాలం కంటావు, పెంచుతావు, పోషిస్తావు? ఎంతకాలం ఇక్కడే ఉంటావు? ఎప్పుడో ఒకప్పుడు మోక్ష మార్గాన్ని పట్టుకోవాలి గదా! మోక్ష మార్గం అంటే ఆత్మ మార్గము. ఆత్మ మార్గం పట్టుకోవాలన్నప్పుడు దానికోసము ప్రాజాపత్య ఇష్టి అని ఉంటుంది. ప్రజాపతి ఎవరు? పరబ్రహ్మము. ప్రజల కోసం నువ్వు బిడ్డల కోసం చాలా ప్రయత్నాలన్నీ చేస్తావు. అవును. అయితే అసలు ఈ రూపాలుగా, ఈ ప్రజలుగా అసలు వచ్చింది ఎవరు? ఈ ప్రజలన్నింటికి పతి అయి పాలిస్తున్నదెవరు? కారణమెవరు మూలమో? అటువంటి వాడు ప్రజాపతి, పరబ్రహ్మము. ఆ ప్రజాపతి కావాలి అని ఇష్టి మనకు కోరికతో ఏ ధర్మాలను మనము ఆచరిస్తూ ఉంటామో అవి సన్యాస ధర్మాలు. సన్యాస మార్గంలోకి, సన్యాసాశ్రమంలోకి ప్రవేశించే కన్నా ముందు, ప్రవేశిస్తూ ఉన్న సమయంలో ప్రాజాపత్యమన్న ఇష్టిని చేయవలసి ఉంటుంది. చేసి ఆ యజ్ఞం సమయంలో సర్వవేదస దక్షిణాం, వేదాలన్నింటినీ చదువుకున్న వాళ్ళు, వేదాంగ పారగులెవరున్నారో వాళ్లకు దక్షిణలతో పాటు చక్కగా ప్రాజాపత్యమన్న ఒక ఇష్టిని పూర్తి చేయవలసి ఉంటుంది. యజ్ఞం చేయాలి. పెళ్లి సమయంలో ఏ విధంగానైతే యజ్ఞం చేసి ఆ వివాహంలోకి ప్రవేశిస్తామో అగ్ని సాక్షిగా, అట్లానే ఈ సమయంలో కానీ దానికి వేరే మార్గము. ఇంతకుముందు మనం పిల్లలు కావాలి అని చేసుకుంటూ ఉన్నాము గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినప్పుడు. ఇప్పుడు అన్నింటికీ మూల కారణం కావాలి అని కోరుకుంటూ చేస్తూ ఉన్న సమయంలో ఈసారి చేసే ఆ ఇష్టిలో అగ్నులన్నింటినీ మనలోనే మనము పూర్తిగా సమారోపించుకోవాలి. ఆత్మని మనలోనే అగ్నిన్ త్రేతాగ్నులుంటాయి. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు త్రేతాగ్నులుంటాయి. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని. ఆ అగ్నులు 3 రకాల పనుల కోసం మనకు పనికొస్తూ ఉంటాయి. దక్షిణాగ్ని అంటే మనము ఇంక వెళ్ళిపోయే సమయంలో అవసరమయింది. ఆహవనీయాగ్ని అంటే దేవతలకు చేసే పూజల్లో వాటిలో వాడే అగ్ని. గార్హపత్యాగ్ని అంటే ఇంట్లో వంటలవి చేసుకోవడానికి పనికొచ్చే అగ్ని. మిగిలిన వాటన్నింటి కోసం. ఇప్పుడు ఈ రకంగా ఉన్న 3 అగ్నులను నాలోనే సమారోపించుకోవాలి. ఎందుకు అంటే ఇంక బయట నేను ఈ అగ్నులతో వంటలు చేసుకోవడము, పూజలు చేయడము, ఇటువంటివన్నీ చేయవలసిన పని లేదు. అందుకని ఆ అగ్నులన్నింటినీ నాలోనే నిలుపుకొని వెళ్ళిపోవలసి ఉంటుంది. ఆ రకంగా బ్రాహ్మడు బ్రహ్మ మార్గంలో ఉన్నవాడు, మోక్ష మార్గంలో ఉన్నవాడు గృహాత్, గృహంలో నుంచి ప్రవ్రజేత్ వెళ్ళిపోవచ్చు. గృహంలో నుంచి అంటే బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు గురుకులంలో ఉంటాము. అక్కడి నుంచైనా డైరెక్ట్‌గా సన్యాసంలోకి వెళ్ళిపోవచ్చు. మన శుకుల వారు వెళ్ళిపోయినట్టు. శుకుల వారు బ్రహ్మచర్యాశ్రమం నుంచే
డైరెక్ట్‌గా సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయారాయన. ఆ రకంగా గృహం వదిలిపెట్టి వెళ్ళొచ్చు. రెండోది మన కర్దముల వారు గృహస్థాశ్రమం నుంచే ఇల్లొదిలిపెట్టి సన్యాసాశ్రమం పుచ్చుకుని వెళ్ళిపోయారాయన. లేదా మన విదురుల వారు వానప్రస్థం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వానప్రస్థం చేసి కొన్నాళ్ళు, ఆ తర్వాత మోక్ష మార్గాన్ని పట్టుకుని ఇప్పుడు మైత్రేయ మహర్షి దగ్గరికొచ్చి కూర్చుని ఆయన దగ్గర ఆత్మజ్ఞాన బోధ పొందుతూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఆయన సన్యాసంతోటి దాటిపోతారు. ఆ రకంగా మనం ఎక్కడున్నామో అక్కడి నించే ఎప్పుడైతే మనకు కోరికలన్నీ తొలగిపోతాయో అప్పుడే ప్రజాపతి కావాలి అన్న ఇష్టి కోరికతో ఇంక అన్ని రకాల కర్మలు, అగ్ని కర్మలు పూర్తిగా అగ్ని కార్యాలన్నింటినీ వదిలిపెట్టి పరబ్రహ్మను పట్టుకోవడమే పనిగా పెట్టుకుని వెళ్ళిపోవాలి. ఒక చోట ఉండడానికి వీల్లేదు. ఒక చోట ఉంటే మనసు దానికి తగులుకునుంటుంది. ఒక చోట ఉంటే మనసు ఆ చుట్టుపక్కల ఉన్న వస్తువులకు తగులుకునుంటుంది. ఒక చోట ఉన్నామంటే మన మనసు అక్కడున్న మనుషులను తగులుకునుంటుంది. అక్కడున్న ఆలోచనలను, ఆ చుట్టుపక్కల ఉన్న విషయాలనన్నింటినీ తగులుకుని ఉంటే మనము సమ్యక్ న్యాసము, సర్వసంగ పరిత్యాగం చెయ్యలేము. కాబట్టి అసలు యాక్చువల్‌గా వెళ్ళిపోవలసి ఉంటుంది. చేయగలిగితే చేసేవాళ్ళు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఏదైనా పట్టుకుని ఉన్నామంటే మాత్రము సన్యాసము చెడిపోయిందని అర్థం. కుదరలేదు అని అర్థము. అయితే సన్యాసం కుదరలేదు. లేదా అసలు సన్యాసం కలగనే లేదు. లేదా ఉన్నది చెడిపోయింది అని అర్థం. 3 విధాలుగా. ఒకవేళ మనకు నిజంగా అన్నింటి పైన కోరికలు నశించిపోయాయి అంటే సన్యాసం కలిగింది అని అర్థం. ఆ కలిగిన సన్యాసము నిలకడగా నిలిచి ఉన్నది అంటే కుదిరింది అని అర్థం. అందులో మనం కుదురుకున్నాము. కుదురుకున్న తర్వాత కూడా మళ్ళీ అందులో నుంచి జారిపోయే ప్రమాదం ఉండొచ్చు. ఏ విధంగా ఇటువంటి ప్రమాదం కలుగుతుంది అంటే, ఏదైనా ఒకటి పట్టుకున్నామంటే సన్యాసం వెంటనే ఆటోమేటిక్‌గా చెడిపోయిందని అర్థం. ఏదైనా సరే ఒకటి పట్టుకున్నామంటే అయిపోయింది. నేను ఇదే వస్త్రం కట్టుకుంటాను అన్నావనుకో, ఇదే కాషాయ వస్త్రమో, ఇదే ఏదో పలాని రకమైన వస్త్రమో కట్టుకుంటాను. ఇంక వేరేవి నేను కట్టుకోను అన్నావంటే, ఆ వస్త్రాన్ని పట్టుకున్నావు గాబట్టి పట్టు ఉన్నది గాబట్టి వదలడం లేదు. ఇంకా సర్వసంగ పరిత్యాగం ఎక్కడుంది? ఏవో వస్త్రాలు పట్టుకొని కూర్చున్నావు. లేదా నేను రోజుకి ఒక్కటే పూట తింటాను. ఇదే సమయంలో తింటాను. ఇక్కడే కూర్చుంటాను. ఇదే వైపు తిరిగి కూర్చొని తింటాను. ఇటువంటి అన్నమే తింటాను అని ఒకవేళ నియమాలన్నీ పెట్టుకున్నావంటే, ఆ నియమాలను పట్టుకున్నావు గాబట్టి సన్యాసం కుదరలేదని అర్థం. ఇంగ కుదరలేదు, నీకు కలగలేదు లేదా జారిపోయావు. ఈ మూడిట్లో ఏదో ఒకటి. ఏదైనా ఒక్క చోట నేను పలాని సమయంలో ఒక్క చోట కూర్చుంటాను. ఒకే చోట ఉంటాను. ఇంకా సంచారం చెయ్యను అన్నావనుకో. లేదా ఈ నక్షత్రంలో, ఈ కాలంలో, ఈ సమయంలో అన్నావనుకో. లేదా ఈ దేవతార్చన చేస్తాను, ఈ పూజలు చేస్తాను, ఈ స్తోత్రాలు చదువుతాను అన్నావనుకో. ఈ రకంగా నువ్వు ఏది పట్టుకున్నా సరే వెంటనే సన్యాసం చెడిపోయిందని అర్థం. ఇంక లేదని అర్థం అక్కడ. సన్యాసులంటే ఎట్లా ఉండాలి అంటే సర్వసంగము పరిత్యాగం చేయాలి. దేన్ని పట్టుకోవడానికి వీల్లేదు. ఏది పట్టుకోవడానికి వీల్లేదు. ఏవో ఒక వస్త్రాలు ఉంటే వేసుకుంటావు లేకపోతే పోయింది. శుకుల వారు ఏం వేసుకున్నారు? శుకుల వారు ఏ వస్త్రాలు ధరించారని ఆయన సన్యాసయ్యాడు? అసలాయన వేసుకోవాలని లేదు, మానుకోవాలని లేదు. ఏమి తింటాడని? ఉంటే తింటాడు లేతే లేదు. ఎక్కడ ఉంటాడు? ఎక్కడైనా ఉంటాడు. ఈ సమయంలో నేను ఇక్కడే ఈ 4 నెలలుంటాను, 3 నెలలుంటాను, 2 నెలలుంటానని రూలేం లేదాయనకి. లేదా ఎక్కడ ఉండను అని గూడా లేదు. ఆయన తిరుగుతూ ఉంటాడు. గోదోహన కాలం కూడా ఆయన ఒక్క చోట ఉండడు అని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి వాడు వచ్చి 7 రోజులు ఇక్కడ కూర్చున్నాడు. మన పరీక్షిత్‌కి భాగవతం అంతా చెప్తూ. ఎందుకు? ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడ కూర్చోను. ఇక్కడ తిరుగుతూ ఉంటాను, తిరగను అని ఆ రకంగా ఏవి పట్టుకున్నా సరే, పట్టుకున్నావు గదా! అయిపోయిందింక. చెడిపోయింది. న్యాసం ఎక్కడ వదిలిపెట్టడం, త్యాగం ఎక్కడుంది పరిత్యాగం?
సర్వసంగ పరిత్యాగం అంటే ప్రతి దానితో సంఘాన్ని పూర్తిగా త్యజించడం ఉండాలి. ఏదైనా ఒకటి పట్టుకున్నామంటే, ఇవే బొట్లు పెట్టుకుంటాను, ఇవే బట్టలు కట్టుకుంటాను, ఇవే అన్నాలు తింటాను, ఇక్కడే ఉంటాను, ఇదే చేస్తాను అని ఏది పట్టుకున్నా సరే, అది చెడిపోయింది అని అర్థం. కాబట్టి మొత్తం అన్నీ వదిలిపెట్టి, గృహాత్ ఎక్కడి నుంచి ఆ దేహంలో ఉన్న దేహ భావనను కూడా వదిలిపెట్టి, ఆ దేహ భ్రాంతిని వదిలిపెట్టడం అత్యవసరము. ఆ దేహం మీద నీకు భ్రాంతి ఇంకా అట్లనే ఉన్నది. ఏం బట్టలు కట్టుకుంటున్నాను, ఏమి తింటున్నాను, ఎక్కడ ఉన్నాను అని మొత్తం పూర్తిగా దేహ భ్రాంతి నీకు అంతగా పట్టుకుని ఉంటే, నువ్వు పరివ్రాజకుడివని చెప్పడానికి వీల్లేదు. నువ్వు సన్యాసివి కావు. సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు గృహంలో నుంచి ప్రవ్రజేత్. గృహంలో నుంచి ప్రవ్రజేత్ అంటే దేహ భావనలో నుంచి పూర్తిగా బయటికొచ్చేయాలి వాడు. ఆ రకంగా ఉండి ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వాడింతకీ ఆ విధంగా దేహ భావనలో నుంచి బయటికొచ్చి మనసా అసలు యాక్చువల్‌గా ఫిజికల్‌గా గూడా ఒక చోట ఉంటాను అన్న ఆలోచన నుంచి బయటకొచ్చేసి అసలు ఏ ఇంట్లో ఒక చోట నిలకడగా ఉండడం అన్నది పనిగా పెట్టుకోకుండా ఉన్నవాడై వాడేమి చెయ్యాలి అంటే యః దత్వా సర్వభూతేభ్యః ప్రవ్రజతి అభయం గృహాత్ తస్య తేజోమయాః లోకాః భవంతి బ్రహ్మవాదినః. ఎవడైతే ఈ సన్యాసం తీసుకున్నవాడుంటాడో వాడు సర్వభూతేభ్యః అభయం దత్వా ముందు చేయవలసిన పని. వాడు సన్యాసాశ్రమం తీసుకుని పరివ్రాజకుడు అంటే ఇంక అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. ఒక్క ప్రదేశంతో కట్టుబడి ఉండడు. కట్టుబడి ఉండడానికి వీల్లేదు ఈ ఆశ్రమానికి కుదరదు. ఒక్క ప్రదేశంతో, ఒక రకం మనుషులతో, ఒక రకం తిళ్ళతో, ఒక రకం వస్తువులతో, ఒక రకం ఆలోచనలతో వాటితో పట్టుకునున్నావంటే ప్రాపంచికంగా, నువ్వు సన్యాసాశ్రమంలో లేవని అర్థం కానీ అది పక్కన పెడితే, ఈ రకంగా సన్యాసాశ్రమం తీసుకుని ఇంక అంతా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నవాళ్ళు చేయవలసిన పనేమి అంటే చాలా ముఖ్యంగా సర్వభూతేభ్యః ప్రాణులకు ఎవరికైనా అవసరమైతే వాళ్లకు అభయాన్ని దత్వా ఇవ్వవలసి ఉంటుంది. ప్రాణులకు అభయాన్నివ్వడం అంటే ఏమి? మామూలుగా జనరల్‌గా సింపుల్ అర్థం అంటే ఎవరిని భయపెట్టకుండా, అనవసరంగా ఎవరితో ద్వేషాలు, గొడవలు పెట్టుకోకుండా, ఎవరితో కొట్లాట్లు అవన్నీ పెట్టుకోకుండా, ఎవరిని నువ్వు భయపెట్టకుండా శాంతిగా ఉండు అని జనరల్‌గా సింపుల్ అర్థం. కానీ అసలు దాన్ని కూడా మించి చూద్దాము. మనము ఒకవేళ సన్యాసాశ్రమంలోకి వెళ్తూ ఉన్నాము అంటే, ప్రాణులకు అభయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అభయం అంటే ఏమి? అభయము పరమాత్మ స్వరూపము. అభయము పరమార్థము. అటువంటి జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యాలి. ఎవరైనా అడుగుతూ ఉన్నారు అంటే. ఆహా! లేదండి నేను సన్యాసాశ్రమం తీసుకున్నాక ఒక చోట ఉండడానికి వీల్లేదు. అందుకని నేను తిరుగుతున్నాను అని తిరుగుతూ ఉన్నవాడు పరబ్రహ్మం గురించి ఉపదేశం చెయ్యండి అని అడిగితే, "ఆ! లేదండి నేను ఒక చోట ఉండడానికి వీల్లేదు. లేదా 2 రకాలుగా చేద్దాం. ఒకటేమో నేను కూర్చోను. ఎందుకంటే ఇది నా వ్రతము. నా పద్ధతి అది. నేనెక్కడ ఒకసారి ఉండడానికి వీల్లేదు. కాబట్టి నేను తిరుగుతూ ఉంటాను. మీరు నా వెంటబడి వస్తే నడుస్తూ, నడుస్తూ చెప్తాను. లేదా అసలు మీరు రాలేనంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేనక్కడ కూర్చోలేను" అని ఇన్ని రకాలుగా పట్టుదలలన్నీ ఉన్నాయంటే, నువ్వు సన్యాసానికి పనికిరావు గానీ, ఒకవేళ ఎవరైనా సరే నువ్వసలు జనరల్‌గా ఒక చోట ఉండి దేనితోటి సంగం లేకుండా ఉండాలి అంటే అన్నింటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఉన్నావనుకో, అటువంటి సమయంలో ఎవరికైనా అవసరం వచ్చింది అంటే అభయాన్ని ఇస్తూ ఉండాలి మన శుకుల వారిచ్చినట్టు. పరీక్షిత్తుకు అభయోపదేశం చేస్తూ ఉన్నాడాయన. అభయం అంటే అమృతము. భయమే మృత్యువు గదా! అమృతాన్ని ఆయన ఉపదేశం చేస్తూ ఉన్న సమయంలో కూర్చుంటాడు. ఎంతకాలం అంటే అంతకాలము. ఎంతకాలం వినదలుచుకున్నాడో వింటూ ఉన్నవాడు అంత శ్రద్ధతో నిజంగా నిష్ఠగా కూర్చొని వింటూ ఉన్నాడంటే, ఈయన కూర్చొని చెప్పవలసి వస్తుంది. ఈ విధంగా అభయాన్ని ప్రదానం చేయవలసి ఉంటుంది. అది సన్యాసులకు అత్యవసరమైన పని. వాళ్ళు తెలుసుకున్న బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చెయ్యాలి అవసరమైన వాళ్ళకు. ఎవరైతే భయంలో ఉన్నారో అంటే మృత్యువులో ఉన్నారో, కర్మ మార్గంలో ఉన్నారో
మరణం అంటే భయపడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళని కూర్చోబెట్టి అభయాన్ని ప్రవచనం చెయ్యాలి. ఈ విషయాన్ని ఎంతో దూరం ఎక్స్‌ప్లెయిన్ అసలు సన్యాసాశ్రమాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసమే వ్యాసుల వారు శుకుల వారన్న పాత్రను చూపిస్తూ మనకు ఎంతో లోతుగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. శుకుల వారిని మనసులో బెట్టుకుంటే సన్యాసం ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఆ విధంగా అభయాన్ని ఇస్తూ ఉండాలి. అట్లానే గృహాత్ ప్రవ్రజతి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఒకటి అవసరమైతే ఇంట్లో కూర్చొని చెప్పొచ్చు. లేదా ఏదో నది ఒడ్డున కూర్చొని మన శుకుల వారు పరీక్షిత్‌కి ఉపదేశం చేసినట్టు చెయ్యొచ్చు. లేదా అరణ్యంలోనైనా జేయొచ్చు. ఎక్కడైనా జేయొచ్చు. అయితే కానీ గృహాత్ ప్రవ్రజతి ఒక చోట ఉండడం అన్నది లేదు. అవసరమైనంత వరకు అక్కడ ఉండి ఉపదేశం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అయితే ఉన్నంత కాలము ఏ ప్రదేశంలో మన శుకులు కూర్చొని పరీక్షిత్‌కి ఉపదేశం చేశాడో, ఆ ప్రాంతం మీద ఆయనేమి ప్రేమలన్నీ, మోహాలన్నీ, రాగాలన్నీ పెట్టుకోలేదు. చెప్పడం వరకే. ఎందుకు అంటే ఆయన బ్రహ్మవేత్త. బ్రహ్మం తెలిసినవాడు గాబట్టి, ఆయన బ్రహ్మరాతుడు. ఆయన పేరే అది. ఆయన బ్రహ్మరాతుడు అంటే బ్రహ్మను సాధించినవాడు. రాతుడు అంటే సాధించినవాడు. ఎవరికి చెప్పాడు ఈ విషయాలన్నీ? విష్ణురాతుడికి చెప్పాడు. ఎందుకు? విష్ణు అంటే వ్యాప్నోతీతి అని వ్యాపకత్వంతో కూడి ఉన్నది జగత్. ఆ జగత్తుని సాధించాడీయన. రాజై ఉన్నాడు. కర్మల్లో ఉన్నాడు మన విష్ణురాతుడు పరీక్షిత్. ఆయనకు బ్రహ్మరాతుడు. బ్రహ్మాన్ని సాధించినవాడు. ప్రపంచాన్ని సాధించిన వాడికి, బ్రహ్మాన్ని సాధించిన వాడు ఉపదేశం చేస్తూ ఉన్న సమయంలో, ఎక్కడ ఉన్నాడు, ఏమి అని లేదు. వాటన్నింటిని వదిలిపెట్టి, కేవలం అభయాన్ని ప్రదానం చేయడం మీదే ఫోకస్ చేసి, ఆయన చెప్తూ వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఎవరైనా సన్యాసులు చేయగలిగితే, నిజంగా సన్యాసం చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏమి తింటున్నారో, ఏ బట్టలు కట్టుకుంటున్నారో, ఏ బొట్లు పెట్టుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏ పూజలు చేస్తున్నారో, ఏమి చేస్తున్నారో, ఎవరితో ఉన్నారో అని ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకోవడం వదిలిపెట్టేయడం అసలు ఒక్కటి గూడా లేకుండా అన్నీ వదిలిపెట్టేసిన వాళ్ళు, కేవలం అభయాన్ని పట్టుకుని దాన్ని మాత్రమే అవసరమైన వాళ్ళకు ఉపదేశం చేస్తూ, కోరుకున్న వాళ్ళకు భయంతో ఉన్న మృత్యు భయంతో ఉండి ఉపదేశం కోరుకుంటున్న వాళ్ళకు ఉపదేశం చేస్తూ ఉంటే, అటువంటి బ్రహ్మవేత్తలు ఏ స్థితిని పొందుతారో, అభయం అంటే ఏమి? పరబ్రహ్మము. ఏమి అది? ప్రకాశ స్వరూపము. ఆ ప్రకాశాన్ని ప్రకాశింపచేసేవాడు తేజోమయమైన ప్రకాశవంతమైన లోకాన్నే పొందుతాడు. అటువంటి లోకాలే పొందుతారు వాళ్ళు. వేరే అనుమానమే లేదు. ఆత్మ ఒక్కటే. ప్రకాశము తేజోమయమైన స్వరూపమేమి ఆత్మ ఒక్కటే. దాన్నే పొందుతారు వాళ్ళు. పొందుతారని మళ్ళీ ఫ్యూచర్‌లో ఎందుకు? వాళ్ళు ఆ స్థితిలోనే ఉన్నారు. కాబట్టే వాళ్ళు చెప్పగలరు. అది సన్యాసుల యొక్క లక్షణము. వాళ్ళను గుర్తించే విధానము. ఏదైనా ఒకటి పట్టుకుని ఉన్నారు, పట్టుదలతో ఉన్నారు అంటే వాళ్ళు వదిలిపెట్టలేదు గాబట్టి సన్యాసులు గాదు. వాళ్ళు ఇంక వేరే ఏదైనా ఆశ్రమంలో ఉండిండొచ్చు. సన్యాసాశ్రమంలో ఉండాలంటే మాత్రం ఇది తప్పనిసరి మళ్ళీ దీన్ని గట్టిగా పట్టుకోవాల్సిందేమీ లేదు. ఆ ఆత్మని గట్టిగా పట్టుకున్నారు. మిగిలినవన్నీ ఉంటే ఉన్నాయి, ఊడితే ఊడాయి. వాళ్ళకసలు ధ్యాస గూడా ఉండదు. బట్టలు కట్టుకున్నానా, బొట్లు పెట్టుకున్నానా, తిళ్ళు తిన్నానా, పడుకున్నానా, లేచానా అని మీ గురించి ధ్యాస వాళ్ళకెందుకుండదు అంటే, బలవంతంగా ధ్యాస లేకుండా చేసుకోవడం గాదు. బలవంతంగా ధ్యాస లేకుండా చేసుకోవడము బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమాల్లో మనం ప్రయత్నం మీద చెయ్యాలి. సన్యాసాశ్రమంలో వాళ్ళు ఆత్మను తగులుకొని ఉన్నారు గాబట్టి, మిగిలినవి వాళ్ళని తగులుకోను గూడా తగులుకోవు. ప్రయత్నం మీద వదిలిపెట్టవలసిన పనే లేదు వాళ్ళకి. సరే అంత స్థితి లేదు. ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారింకా అంటే, అటువంటి వాళ్ళ కోసం ఇంకో రకంగా ఇదే విషయం చెప్తున్నారు. యస్మాత్ అణ్వపి భూతానాం ద్విజాత్ న ఉత్పద్యతే భయం. తస్య దేహాత్ విముక్తస్య భయం నాస్తి కుతశ్చన. యస్మాత్ ద్విజాత్ ఏ ద్విజుడు జ్ఞానంగా రెండో జన్మని ఎత్తినవాడున్నాడో, జ్ఞాన శరీరం, జ్ఞాన దేహం, జ్ఞాన విగ్రహం అని పిలుస్తారు. అది కలిగిన వాడున్నాడో, అటువంటి వాడి వల్ల భూతానాం భూతాలకు, మిగిలిన ప్రాణులకు, పంచభూతాలకు దేనికైనా సరే అణువపి అణువంత కూడా భయము నా ఉత్పద్యతే భయం కలగదనుకో. అటువంటి వాడెవరు? దేహాత్ విముక్తస్య వాడు దేహంలో నుంచి బయటపడిపోయాడు. దేహ భావనలో నుంచి. గృహాత్ ప్రవ్రజతి. గృహాత్ ప్రవ్రజేత్
అని ఏది చెప్తూ ఉన్నారో, మొత్తం అన్నీ త్యక్వా ప్రవ్రజేత్, పరివ్రజేత్, ప్రవ్రజేత్, వ్రజేత్ అనేది చెప్తున్నారో, ఆ రకంగా వెళ్ళిపోయిన వాడు, అన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు, అంటే ఆ దేహ భావన, ఆ దేహం ఎక్కడ ఉన్నది, అదేమి తిన్నది, అది ఎక్కడ పడుకున్నది, అది ఏమి కట్టుకున్నది, ఏమి పెట్టుకున్నది అని వీటితోటి సంబంధం లేకుండా, ఆ దేహ భావనని పూర్తిగా వదిలిపెట్టి, ఆ దేహ భావనలో నుంచి బయటపడిపోయిన వాడు, దేహాత్ విముక్తస్య అంటే, వాడి దేహంలో ఉన్నట్టుగానే జీవించి ఉన్నట్టుగానే కనిపించొచ్చు. కానీ వాడెప్పుడో దాన్ని దాటిపోయాడని అర్థం. వాడు జీవన్ముక్తుడు. దేహాత్ విముక్తస్య అంటే జీవన్ముక్తః అని అర్థం. ఆ జీవన్ముక్తుడెవడున్నాడో వాడికి ఇంక కుతశ్చన భయం నాస్తి. వీడెవడిని భయపెట్టడు. వీడంతా అభయంగానే చూస్తాడు. ఎందుకు దేన్ని వీడు భయపెట్టడంటే ఉన్నదంతా అభయ స్వరూపంగానే, ఆత్మస్వరూపంగా రెండోది ఉంటే గదా భయము. రెండోదేదైనా ఉంటే గదా మనకు భయం దానివల్ల. రెండోదేదైనా ఉంటే దానివల్ల మనకేమైనా కష్టమో, నష్టమో కలుగుతుందని భయముంటుంది. రెండోదేదైనా ఉన్నది అంటే అది నాకు వస్తుందో, రాదో అన్న భయముంటుంది. రెండోదే లేనప్పుడు అంతా ఆత్మస్వరూపంగానే చూస్తూ ఉంటే దేనివల్ల దేనికి ఎవరికి భయం? కాబట్టి వాడు అంతా ఆత్మస్వరూపంగా చూస్తూ ఉన్నవాడు దేన్ని భయపెట్టడు. కాబట్టి వాడికి భయం లేదు. మొత్తం అంతా అభయ స్వరూపంగానే ఉంటుంది వాడికి. ఆ రకంగా ఉండగలిగిన వాడు సన్యాసి. వాణ్ణి జీవన్ముక్తుడు అని పిలుస్తారు. జీవన్ముక్తుడు అంటే సర్వసంగ పరిత్యాగి. వాడు ఈ విధంగా ఉంటాడు. వాడెట్లా ఉంటాడు అంటే, ఆగారాత్ అభినిష్క్రాంతః పవిత్రోపచితః మునిః సముపోఢేషు కామేషు నిరపేక్షః పరివ్రజేత్. వాడు ముని మననంతో ఉండాలి. ఇంతవరకు వాడు చదువుకున్న దాన్ని ఎంతో కొంత అభ్యాసం చేస్తూ, ప్రవచనాలు చేస్తూ వస్తూ ఉన్న ఆ బ్రహ్మ పదార్థం ఏదున్నదో, దాన్ని ఆత్మస్వరూపంగానే భావన చేస్తూ, దాన్నే మననం చేస్తూ, నిధిధ్యాసన చేస్తూ ఉన్నవాడు, మనసు నిశ్చలంగా కదలకుండా ఉన్నవాడు, మౌనంగా ఉన్నవాడు ముని. మననం చేస్తూ ఉన్నవాడు, మౌనంగా ఉన్నవాడు అని 2 అర్థాలు దానికి. ఆ విధంగా ఉంటాడు సన్యాసి. వాడెప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు, ఏదో ఒక విషయం లౌకికమైన విషయాలు మాట్లాడుతున్నాడంటే వాడు ముని గాదు, వాడు సన్యాసి కాదు. ఎప్పుడైతే వాడు రాగము, భయము, ద్వేషము మూడింటిని వీతము వదిలిపెట్టి ఉంటాడో వాడు స్థితదీహి స్థితి అంటే ఆత్మస్థితిలో ఉన్నవాడు. అంతటా అభయమే చూస్తూ ఉన్నవాడు. తనకు వేరుగా ఇంకొకటి లేదు అని ఆ ధ్యాసలోనే ఉన్నవాడు. నిధిధ్యాస చేస్తున్నవాడు. వాడు ముని అని మన భగవంతుడు వీతరాగ భయక్రోధః స్థితధీహి మునిః ఉచ్యతే అని చెప్పారు. అటువంటి స్థితిలో ఉన్నవాడు ఉంటాడప్పుడు. మనవాడు సన్యాసి అని ఎవరిని పిలుస్తున్నామో, ఆ సన్యాసి దేహాత్ విముక్తుడు, జీవన్ముక్తుడు, వాడు ముని. వాడు పవిత్రోపచితః. వాడంతా పవిత్రతనే చూస్తూ ఉంటాడు. శుద్ధత్వం చూస్తూ ఉంటాడు. వాడు త్రికరణ శుద్ధే గాదు. త్రికరణాలను శుద్ధిగా ఉంచుకోవడమే గాదు, ఉన్న దాంట్లో రెండోది లేదు అద్వితీయం అని చూస్తుంటాడు గాబట్టి, పవిత్రత తప్ప వేరేది అశుచిగా ఉండటానికి వేరే వస్తువు లేని గూడా లేదు. ఆ రకంగా ఉన్నవాడై, ఆగారాత్ అభినిష్క్రాంతః. ఆగారము ఎక్కడ ఉన్నాను, ఏమి చేస్తున్నానన్న అన్ని విషయాల్లో నుంచి వాడు బయటపడ్డవాడై, కామేషు సముపోఢేషు కోరికలన్నీ తొలగిపోయిన వాడై, నిరపేక్షః దేన్ని ఆశించకుండా, ఏ అపేక్ష లేకుండా, కర్మల అపేక్ష లేదు, కర్మ ఫలాల మీద అపేక్ష లేదు, ఏ విధంగా గూడా కర్మపాశాలతో బద్ధుడు గాకుండా ఉన్నవాడు. అటువంటి స్థితికొచ్చిన వాడు పరివ్రజేత్ ఇంక పరివ్రాజకుడవ్వాలి. ఎందుకు అంటే జాగ్రత్త పడు నువ్వు. పరివ్రజేత్ చెయ్యి. పరివ్రాజకుడివవ్వు. గృహాత్ వ్రజేత్ వెళ్ళు. ఎందుకంటే అన్ని సంఘాలు వదిలిపెట్టి పరివ్రజేత్ ఇన్ని సార్లు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఇన్ని సార్లు చెప్తూ ఉన్నారంటే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ కొంచెం అటు ఇటు అయిందంటే జారిపోయే అవకాశం ఉంటుంది. ఒక చోట ఉన్నావంటే నువ్వు ఎంత మునివైనా, ఎంత పవిత్రోపచితుడివైనా, ఎంత ఆగారాత్ అభినిష్క్రాంతుడివి కాకపోతే మాత్రము, ఏ కొంచెం కోరిక ఉన్న ప్లేస్ తోటి, ఉన్న వస్తువులతోటి, మనుషులతోటి, విషయాలతోటి కొంచెం ఇట్లా తిరిగిందంటే మాత్రం వెంటనే జారిపోతావు. కాబట్టి
తగులుకోకుండా ఉండేట్టు తిరుగుతూ ఉండు. ఒక చోట ఉండకు. దేనికి తగులుకోకు. జాగ్రత్తగా ఉండు. ఎందుకు అంటే ఒక విషయం ఎప్పుడు గుర్తు చేసుకో. ఎప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకునే ఉండు. వదిలిపెట్టకు. కొన్ని విషయాలు వదిలిపెట్టొద్దు. అన్నీ వదిలిపెట్టంటే జ్ఞానాన్ని వదిలిపెట్టు. ఇటువంటి ఆలోచనల్ని వదిలిపెట్టు కాదు. వీటిని మాత్రం పట్టుకో. ఏం పట్టుకోవాలి అంటే, ఏకః ఏవ చరేత్ నిత్యం స్థిత్యర్థం అసహాయవాన్. స్థితిం ఏకస్య సంపశ్యన్ న జహాతి న హీయతే. ఏకః ఏవ ఒక్కడివే ఉండు నువ్వు. ఒక్కడివే ఉండు. మన శుక మహర్షి అక్కడ కూర్చొని పరీక్షిత్‌కి ఉపదేశం చేస్తూ ఉన్న సమయంలో, ఆయన చుట్టూ కొన్ని వందల వేల మునులు, ఋషులు, రకరకాల ప్రజలు అందరూ వచ్చి కూర్చున్నారు. ఎంతోమంది అక్కడ కూర్చొని ఆయన చెప్తూ ఉన్న ఉపదేశాన్ని వింటూ ఉండిండొచ్చు బహుశా. అయితే మన శుకుడికి ఫోకస్ ఓన్లీ పరీక్షిత్ మీద ఉంది. ఆ పరీక్షిత్ పైన కూడా కాదు. ఆయన చెప్తున్న బ్రహ్మజ్ఞానం పైనే, పరబ్రహ్మం పైనే మనసు లగ్నమై ఉన్నది. అందులో నుంచే అక్కడే ఉండి అదే చెప్తూ ఉన్నాడాయన. ఆ ఎదురుగా ఉన్న పరీక్షిత్ పట్టుకోవచ్చు, పోగొట్టుకోవచ్చు, మిగిలిన వాళ్ళకి తెలియొచ్చు, రాకపోవచ్చు. మన శుకుడికి సంబంధం లేదు. అయితే పరీక్షిత్ ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు అన్న నెపంగా ఈయన చెప్తూ ఉన్నాడు కాబట్టి. ఎందుకు అంటే అభయ ప్రదానం చేయవలసి ఉన్నది కాబట్టి అభయం ఆయన భయంతో ఉన్నాడు. 7 రోజుల్లో చనిపోతానన్న భయంతో ఉన్నాడు. ఆ భయంలో నుంచి బయటెట్లా పడాలని కోరుకుంటున్నాడు కాబట్టి అభయాన్ని ఉపదేశం చేస్తున్న సమయంలో అప్పుడు కూడా ఆయన ఏకః ఏవ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఆత్మతో కూడి ఉన్నాడు ఏకమై. ఆత్మతో ఏకమై ఒక్కడే ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నానో, ఎన్ని రోజులు చెప్తున్నానో, పగలయిందా? రాత్రయిందా? అన్నం తిన్నానా? పడుకున్నానా? ఆ ఎదురుగా వింటున్నవాడు సరిగ్గా వింటున్నాడా? సగం సగం వింటున్నాడా? వాడు నిద్రపోతున్నాడా? వాడేమైనా తింటున్నాడా? చుట్టూ ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారు? లేచిపోతున్నారా? ఇంకేమన్నా కొత్త వాళ్ళొచ్చి కూర్చున్నారా? అని ఏమీ లేదాయనకి. ఏకః ఏవ ఒక్కడే ఉన్నాడు ఆయన మనసులో. ఆయన ఆత్మతో తనుగా ఒక్కడే ఉండి, అక్కడి నుంచే ఉపదేశం చేశాడు. లేదా ఉపదేశం చేసే పనైతే ఊరికే ఒక్కడే తిరుగుతుంటాడు. తిరుగుతుంటాను, కూర్చున్నాను, పడుకున్నాను అని దేనితో ఆయనకి సంబంధం లేదసలు. అంతగా దేహభావన వదిలిపెట్టి ఉన్నవాడు. దేహభావన వదిలిపెట్టాడు. దేహాత్ విముక్తస్య అంటే తన దేహం మీద అభిమానం వదిలిపెట్టాడు అని మాత్రమే గాదు. తన దేహం మీద లేదు, పరీక్షిత్ దేహం మీద లేదు, చుట్టూ కూర్చున్న దేహాలు లేవు, మిగిలిన భూతాలు లేవు. ఏ దేహం మీద ఆయనకు ఆలోచన లేదు. ఆ రకంగా నువ్వు కూడా ఏకః ఏవ చరేత్ తిరగవలసి ఉంటుంది. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, దేని గురించి ఆ దేహ భావన, ఉపాధులతో సంబంధించిన భావన నీకు లేకుండా ఉండాలి. అది ముఖ్యము సన్యాసంలో. ఎందుకిదంతా చేస్తున్నావు నువ్వు? అది మాత్రం మర్చిపోవద్దు. సిద్ధ్యర్థం, ఆత్మ సిద్ధి కోసం కదా నీ ప్రయత్నమంతా. దానికి ఎవ్వరు సహాయం చెయ్యరు. నీ ఆత్మను నువ్వు సాధించుకోవడం కోసము ఇంకెవరైనా సహాయం చేస్తారేమో, ఆం బీం బూం ఫట్ అని ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ పెట్టుకోకు. ఆత్మానం ఉద్ధరేత్ అని ముందే జెప్పారు. నీకు నువ్వే సహాయము. నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. వేరే సహాయం ఏమీ ఉండదు. నువ్వు ఇంతవరకు చదువుకున్న శాస్త్రాలు, ఇంతవరకు నీకు గురువులు చేసిన ఉపదేశాలన్నీ కొంతవరకు సహాయం చేస్తాయి. ఆ తర్వాత ఆ సహాయం గూడా నీకుండదు. నువ్వు ప్రపంచంలో తిరుగుతున్నంత వరకు కోరికల్ని తగ్గించుకోవడం ఎట్లా? లేదా కోపాలు తగ్గించుకోవడం ఎట్లా? లేదా మౌనంగా ఉండడం ఎట్లా? మనసుని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా? ఇంద్రియాల్ని నిగ్రహించడం చేయడం ఎట్లా? ఆత్మ అంటే లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఏమి? అని కొంతవరకు గురువులు ప్రవచనం చేస్తూ ఉంటారు. కొంతవరకు మిగిలిన వాళ్ళు హెల్ప్ చేస్తారు. తోటి సాధకులు చాలా మటుకు మన శాస్త్రాలు హెల్ప్ చేస్తాయి. కానీ ఒకానొక సమయంలో ఇంకివన్నీ గూడా దాటు. వీటన్నింటిని కూడా దాటవలసే ఉంటుంది. దాటు. ఇంక వాటి సహాయం గూడా నీకుండదు. కేవలం నువ్వు తెలుసుకున్న విషయాలను మననం చేయడము, అది గూడా దాటి పూర్తిగా నిధిధ్యాసలో ఉండడమే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇంక నువ్వు అసహాయుడివి అవుతావు. వేరే సహాయం ఏమీ లేదు. యూర్ ఆన్ యూర్ ఓన్. నిన్ను నువ్వే ఆధారం చేసుకొని, నిన్ను నువ్వే నీలోనే తెలుసుకోవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యము. కావాలంటే చూసుకో.
ఏకస్య ఏవ ఒక్కడు ఉండి ఎవడికి వాడు ప్రయత్నం చేసుకున్నవాడే వాణ్ణి వాడిలోనే వాడే తెలుసుకుంటాడు. ఆ విధంగానే ఆత్మసిద్ధిని పొందుతాడు. అవునా కాదా? కావాలంటే సంపశ్యన్ సమ్యక్‌గా పూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకో ముందు. వేరే వాళ్ళెవరైనా నా ఆత్మని నేను పొందడానికి సహాయం చేస్తారేమో అంటే, అదంతా కూడా శాస్త్ర విషయం కొంత దూరమే ఉపయోగపడుతుంది. ఎన్ని ఉపనిషత్తులు చదువుకో, ఎన్ని శాస్త్రాలు చదువుకో, ఎంతమంది గురువుల ప్రవచనమంతా విను, అదంతా కొంతవరకే. ఆ తర్వాత నువ్వు అసహాయము. నీకు వేరే సహాయము లేదు. అవసరం కూడా లేదు. నీకు వేరే సహాయం ఉండదు. అసలు అవసరం కూడా ఉండదు. ఆ రకంగా ఉంటేనే ఆత్మసిద్ధిని నువ్వు ఆ విధంగానే మాత్రమే పొందుతావు. దాన్ని చూసుకో నువ్వు. అటువంటి స్థితిలో ఉన్న నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఉన్న సమయంలో న జహాతి న హీయతే అటువంటి వాడు దేన్ని వాడికై వాడు వదిలిపెట్టడం అన్నది లేదు. వాడిని ఇంకొకళ్ళు వదిలిపెట్టేది లేదు. నేను ప్రయత్నపూర్వకంగా కోరికలను వదిలిపెడతాను. నాకు తెలిసిన వాళ్ళని వదిలిపెట్టేస్తాను. భార్య, భర్త, పుత్రులు, మిత్రులు, ఏదో ధనము, గృహాలు అవన్నీ వదిలిపెట్టేస్తాను. నేను అందరితో కలిసి ఉండడం మొదలుపెట్టేస్తానని వీడు ప్రయత్నం మీద చేయవలసిన అవసరం లేదు. వాడు కొత్తగా స్పెసిఫిక్‌గా పనిగట్టుకుని వదిలిపెట్టడం అన్నది లేదు. వాడు వదిలేది లేదు. నేను వాళ్ళని వదిలిపెట్టాలనుకున్నా గూడా వాళ్ళు నన్ను వదిలిపెట్టట్లేదండి. వాళ్ళు నన్ను తగులుకుని ఉన్నారండి. వాళ్ళు వదిలిపెట్టేస్తే నేను సన్యాసినవుతానండి. లేదు. వాళ్ళు వదిలిపెట్టేది కూడా లేదు. నువ్వు వాటిని గాని, వాళ్ళని గాని వదిలిపెట్టేది లేదు. వాళ్ళు గాని, ఆ వస్తువులు, పదార్థాలు, ఆలోచనలు గాని నిన్నొదిలిపెట్టేది లేదు. దేన్ని ఏది వదిలిపెట్టడం, పట్టుకోవడం లేదు. బంధము లేదు, మోక్షము లేదు. అది ఆ సిద్ధి స్వరూపము. ఆత్మసిద్ధిని పొందిన వాడి స్వరూపం అది. బంధం లేదు, మోక్షం లేదు. అసలు ఏ రకమైన ద్వంద్వం లేదు. అటువంటి స్థితిని సాధించాలి అంటే అసహాయంగానే ఉంటుందది మరి. వేరే సహాయం ఉండదు. నీకు నువ్వే సహాయం. అందుకోసం నీకు నువ్వే ఒక్కడివే ఉండాలి. ఇంక దేనితో తగులుకుని ఉన్నా గూడా ఇంక కుదరదు. చెడిపోతుందనర్థం. పని చేయదనర్థం. ఆ రకంగా కూర్చో, ఆలోచించుకో, ప్రయత్నం చెయ్యి. ముందు కోరికలు తగ్గించుకో. అక్కడి నుంచి మొదలుపెట్టు. అంతవరకైతే సహాయం చాలానే ఉంటాయి. శాస్త్రాలు చాలా సహాయం చేస్తాయి. గురువుల ఉపదేశాలు సహాయం చేస్తాయి. నీ ప్రయత్నము సహాయం చేస్తుంది. ఈ సహాయం ఎంతవరకు? కోరికల్ని తగ్గించుకోవడం వరకు. ఇంకా ఆ తర్వాత మాత్రం ఆత్మను సాధించుకోవడానికి నీకు నువ్వే సహాయం. సాధించు మరి. మనిషిగా పుట్టినందుకు మానవ ధర్మశాస్త్రాలన్నీ ఆత్మధర్మం కోసం చదువుకుంటూ ఉన్నందుకు ఇంత మాత్రం సిద్ధిగా సాధించకపోతే ఇంక మనుష్య జన్మంతా వ్యర్థమైపోతుంది కదూ! అని చెప్తూ ఉన్నారు. మనము ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాము. వచ్చే వారం మళ్ళీ తర్వాత శ్లోకం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.